హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే మన వీడియో స్టడీ బ్లాగ్ వచ్చేసి ఎంటీఎస్ ప్రిపరేషన్ కదా. సో మన ప్రిపరేషన్లో ఈరోజు నేనైతే రీజనింగ్ సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో నేనైతే కొత్తగా బుక్ ఒకటి తీసుకున్నాను. సో ఆ బుక్ గురించి కూడా నేను మీకు స్పెషల్గా ఒక వీడియో అయితే చేసి పెడతా. ఎవరికన్నా నచ్చితే వాళ్ళు చూడొచ్చు. సో ఈరోజు అయితే నేను ఎంటీఎస్లో రీజనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే రీజనింగ్ ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. రీజనింగ్కి నెగిటివ్ మార్కింగ్స్ అనేవి లేవన్నమాట. సో మన రీజనింగ్ తక్కువ టైం ఉంది కాబట్టి మంచిగా ఎన్ని వస్తే అన్ని ప్రిపేర్ అయ్యి మిగతాయి మీరు చూసెస్లో వదిలేయచ్చు అనమాట. సో దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. మన ఎంటీఎస్ ఎగ్జామ్ ఏంటంటే ఇంతకుముందు ప్రతిదీ ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ అనేది స్కోర్ చేస్తేనే వచ్చేది, కానీ ఇప్పుడు అన్నిటికీ నెగిటివ్ మార్కింగ్స్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదనమాట. రీజనింగ్కి మ్యాథ్స్కి నెగిటివ్ అయితే లేదు. జీకే అండ్ ఇంగ్లీష్కి మాత్రం నెగిటివ్ ఉంది. సో అవి మాత్రం బాగా ప్రిపేర్ అవ్వాలండి. ఇవి మాత్రం మనం ఈజీగా క్వాలిఫై అయ్యేటట్టు చూసుకొని ఓన్లీ ఇన్ని టాపిక్స్ ప్రిపేర్ అయ్యి అంతవరకు రాస్తే సరిపోతుంది అనమాట. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. బాగా మీకు వచ్చిన టాపిక్స్ బాగా ప్రిపేర్ అయ్యి అవి మాత్రం పెట్టేస్తే సరిపోతుంది. సో ఈరోజైతే నేను రీజనింగ్ అయితే తీసుకున్నానండి. సో అన్నీ కవర్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్క రోజుకి ఒక టాపిక్ అలా కవర్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ అయితే నేను రీజనింగ్ ఒక 2 టాపిక్స్ అయితే కంప్లీట్ చేసేసాను. నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. నిన్న ఓన్లీ మార్నింగ్ పార్ట్ మాత్రమే పెట్టా. ఈవినింగ్ మళ్ళీ చదువుకున్నాను కదండి. మా బాబు లేచాక వాడికి అన్నం అవన్నీ పెట్టి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు స్టార్ట్ చేశాను రీజనింగ్. నిన్న ఒక టాపిక్ అయిపోయింది. నిన్న ఈవినింగ్ మళ్ళీ కొత్త టాపిక్ స్టార్ట్ చేశాను. దాన్ని కంప్లీట్ చేశాను అనమాట ఈరోజు మార్నింగ్. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కూడా ఇంకొక టాపిక్ అయితే కంప్లీట్ చేసేసాను. మొత్తానికి నిన్న స్టార్ట్ చేసి 3 టాపిక్స్ అయితే కంప్లీట్ చేశానండి. సో టైం తక్కువ ఉంది కాబట్టి టైం దొరికినప్పుడల్లా ప్రిపేర్ అయిపోతున్నాను నేనైతే. సో నా రీజనింగ్ అయితే ఇలా స్టార్ట్ అయింది ప్రిపరేషన్. సో నాకైతే ఈరోజు మా బాబు అయితే చాలా డిస్టర్బ్ చేస్తాడనమాట. చాలా చిరాకు వచ్చింది. అసలు బుర్రకు ఎక్కలేదు, చదవనివ్వలేదు వాడైతే. కానీ నేను ఎట్లయినా అంతే కంప్లీట్ చేశానమాట. ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయలేదు. ఎందుకంటే కొద్దిసేపు ప్రిపరేషన్ పక్కన పెట్టి వాడిని పట్టించుకుందామంటే కూడా నాకు టైం లేదండి. ఇన్ టైంలో నేను ఇంత సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో నాకు టైం అయితే అసలు లేదు. ఇంకా చాలా డేస్ ఉంది అనుకుంటాం, కానీ ఊరికి ఇంత టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. రోజులు ఎలా గడిచిపోతాయో కూడా తెలియదు అనమాట. సో మళ్ళీ ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి టెన్షన్ అయిపోతుంది. చదవాల్సింది చాలా ఉంది, పెండింగ్ చాలా ఉంది కాబట్టి ఇంకా బాబుని పట్టించుకోకుండా నేనైతే అంతే చదివేసుకున్నాను. సో ఇంకా చాలా కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈరోజు ఈవినింగ్ కూడా నేనైతే చదువుకున్నానండి. సో అదైతే నేను పెట్టలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఇంకా నేను అదంతా పెట్టలేదన్నమాట. ఓన్లీ వీలైనప్పుడు మాత్రమే తీసి పెడుతున్నాను. అది మార్నింగ్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ అలా పెడుతున్నాను అనమాట. సో మన ఎంటీఎస్ అయితే ఇంతకుముందు ఒకలా ఉండేది, ఇప్పుడు వేరేలా ఉంటుందన్నమాట. ప్యాటర్న్ అయితే మార్చేశారండి. చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇదే మనకి స్టెనోగ్రాఫర్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్స్ పడ్డాయి. అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకున్నారు. దానికి కూడా టైం అయితే సేమ్ టైమింగ్స్ సేమ్ అండి. ఇది కూడా 2 ఒకే మంత్లో అవ్వచ్చు. అది కూడా నవంబర్లోనే ఉంటుందంట. సో దీనికి ప్రిపేర్ అయితే దానికి కూడా కలిసి వస్తుంది అన్నట్టుగా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. నేనైతే స్టెనోగ్రాఫర్ కూడా అప్లై చేసుకున్నాను. సో ఇది గట్టిగా ప్రిపేర్ అయితే ఇంకా దానికి మళ్ళీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా రాసేయచ్చు అన్నట్టుగా. 2 కలిసి వస్తాయి అన్నట్టు. రెండింటికి సిలబస్ ఒకటే కాబట్టి నేను అలాగా ప్రిపేర్ అయిపోయాను అనమాట. ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నాను, మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా.
సో ఇదండి ఈరోజు మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. సో మన ప్రిపరేషన్ అయితే ఇట్లా అయిపోతుందన్నమాట. టైం అయితే చాలా తక్కువ ఉంది. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్లాన్ చేసుకొని బాగా మంచిగా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు ప్రిపేర్ అవ్వండి. లేదంటే నెగిటివ్ మార్కింగ్స్లోని పోతాయి అన్నమాట. సో నెగిటివ్ మార్కింగ్స్ ఉన్న సబ్జెక్ట్స్ అయితే అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వడమే బెస్ట్ అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.